హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న 'హరికథ' వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 1Kకి దగ్గరలో ఉన్నాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే కొంతమందికి బూస్ట్ కూడా అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సిరీస్ అనమాట. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి ఒక విలేజ్‌లో వరుస మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ క్రైమ్స్‌ని ఆపడానికి పోలీసులు ఏం చేశారు, ఆ క్రిమినల్ ఎవరు, ఎందుకు మర్డర్స్ చేస్తున్నారు, చివరికి పోలీసులు ఆ క్రిమినల్ని ఎలా పట్టుకున్నారు అనేదే రిమైనింగ్ కథ. రొటీన్ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్జిక్యూషన్ కూడా చాలా వరకు ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది. కొన్ని సీన్స్ బోరింగ్గా ఉంటాయి. సిరీస్ చాలా వరకు స్లోగా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ కొన్ని ట్విస్ట్ అయితే థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా సీన్స్ని డిజైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందని సస్పెన్స్ బిల్డ్ చేస్తూ క్యూరియాసిటీ తక్కకుండా సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్ కానీ క్రిమినల్ పట్టుకోవడానికి ట్రై చేసే సీన్స్ కానీ సూపర్గా ఉంటాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ స్టోరీ కానీ తను వచ్చినప్పుడు సీన్స్ కానీ స్టోరీకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి తన సీన్స్ వచ్చినప్పుడల్లా. ఓవరాల్గా ఈ సిరీస్ నాకైతే నచ్చింది. కొంత స్లోగా లెంటీగా ఉన్నా సరే వన్ టైం వాచబుల్ ఈ సిరీస్ అయితేను. హరికథ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.